పాకిస్తాన్ పైన ఒక తాలిబాన్లు ఎందుకు వెళ్ళాలి? అంటే వాళ్ళు సృష్టించబడిన వాళ్ళు, అక్కడే ఆశ్రయం పొందిన వాళ్ళు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ ప్రావిన్స్ ఉన్నాయి, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్స్ అనేవారు. ఈ ప్రాంతం అంటే ఆ ఆఫ్ పాక్ బార్డర్ అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ చాలా పెద్ద బార్డర్ అది ఇరాన్ వరకు కూడా ఉంటుంది. దాన్ని డ్యూరాండ్ లైన్ అంటారు. ఆ డ్యూరాండ్ లైన్నే బార్డర్గా గుర్తించాలని పాకిస్తాన్ అంటుంది. దానికి తాలిబాన్ అగ్రీ కావడం లేదు. ఎందుకు అగ్రీ కావడం లేదంటే ఆ డ్యూరాండ్ లైన్కు అటు ఇటు పఖ్తూన్ జాతి వాళ్ళు ఉంటారు. ఈ పఖ్తూన్స్ ఏంటంటే తాలిబాన్ నాయకత్వం అంతా పఖ్తూన్ జాతి వాళ్ళే. మీకు ఈ తీవ్రవాదులు కూడా మనకు పహల్గామ్లో అటాక్ చేసిన వాళ్ళకి కూడా పఖ్తూన్ భాష మాట్లాడారని చెప్పి మనకు వార్తలు వచ్చాయి చూడండి. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంటారు, పాకిస్తాన్లో కూడా ఉంటారు. అక్కడ ప్రత్యేక పఖ్తూనిస్తాన్ దేశం కావాలని కొట్లాడ జరుగుతుంది. సో ఎలాగైతే బెలూచి లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్లో అంటే ఇరాన్లో కూడా బెలూచి లిబరేషన్ ఫైట్ జరుగుతుంది. అందువల్ల అలా వాళ్ళు ఇరాన్లో పాకిస్తాన్లో భూభాగం కలిపి బెలూచిస్తాన్ చేయాలంటున్నారు, ఇక్కడ పఖ్తూనిస్తాన్ చేయాలి అంటున్నారు. అసలు అందువల్ల ఆ రెండు అటు పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య బేసిక్ డిసగ్రిమెంట్ల వల్ల అటాక్ జరుగుతుంది. పాకిస్తాన్ కూడా దాగుడు మూతలాడింది కదా, తాలిబాన్ సృష్టించి అధికారంలో కూర్చోబెట్టింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి తర్వాత 9/11 తర్వాత అమెరికా యుద్ధం చేస్తే మళ్ళీ అమెరికాతో కలిసి తాలిబాన్ల పైన అటాక్ చేశారు. సో అందువల్ల పాకిస్తాన్ డబుల్ దాగుడు మూతలేదు. ఇప్పుడు అన్నిటికీ మించి తాలిబాన్కి ఇప్పుడు కావాల్సింది పాకిస్తాన్ అండ కాదు, తాలిబాన్కి ఇప్పుడు కావాల్సింది అంతర్జాతీయ గుర్తింపు. అందుకే మీరు గమనించండి, తాలిబాన్ శాంతి భాష మాట్లాడుతుంది, పహల్గామ్ దాడుల్ని ఖండిస్తుంది. తీవ్రవాదులైన తాలిబాన్లు భయంకరమైన తీవ్రవాదులు, మామూలు తీవ్రవాదులు కాదు, శాంతి వచనాలు. వాళ్ళు పహల్గామ్ లో దాడుల్ని ఖండిస్తున్నాం. తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదు, ప్రాంతీయ సుస్థిరత శాంతిని ఇది దెబ్బతీస్తుంది, రీజనల్ పీస్ అని తాలిబాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే మేము మారినము, మేము పాతకాలపు తీవ్రవాద తాలిబాన్ కాదు, మేము సంస్కరించబడిన సివిలైజ్డ్ తాలిబాన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్. ఇక్కడ తాలిబాన్లోనే ఇంత మార్పు కనిపిస్తుంది. అది మార్పు కాదు, అది మార్పు కాదు, అది వాళ్ళ యాక్షన్. ఎందుకంటే ఆ తాలిబాన్కు చెందినటువంటి 100 కోట్ల డబ్బులు అమెరికన్ బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నాయి. దాంతో ఆఫ్ఘనిస్తాన్ విలవిల్లాడుతోంది. తాలిబాన్లు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎజెండా మారిపోతుంది కదా. సో అందువల్ల వాళ్ళు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కోరుకుంటున్నారు. భారత ప్రభుత్వం కూడా తాలిబాన్లను దాదాపు గుర్తించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ పాకిస్తాన్తో ఉన్న ఈక్వేషన్లో భాగంగా ఈ మధ్య అసలు ఈ ఘటన జరగకపోతే తాలిబాన్ రాయబారి కూడా వచ్చేవాడు ఇండియాకు. సో ఆల్రెడీ మన ఫారిన్ మినిస్ట్రీ చర్చలు కూడా మొదలయ్యాయి. సో అందువల్ల అల్టిమేట్గా ఈశ్వర్ ఏమవుతుందంటే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్లో ఎవరి నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు తాలిబాన్ లాంటి ఒక భయంకరమైన ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాదులతో భారత్ ప్రభుత్వ చర్చలు ఏంటి, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ చర్చలు, వాళ్ళతో తాలిబాన్ రాయబారి కూడా రాబోతున్నారు. తాలిబాన్లతో మన ఫారిన్ సెక్రటరీ పోయి మాట్లాడాడు కూడా. ఎందుకు చేస్తారు అంటే దట్ ఈస్ నేషనల్ ఇంట్రెస్ట్. సో చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చైనా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ పాకిస్తాన్తో వాడికేం సంబంధం? ప్రపంచంలో డెమోక్రసీ గురించి నిలబడేటువంటి ఒక సివిలైజ్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పవర్ అయిన అమెరికా ఒక మధ్యయుగాల చాదస్తం కలిగినటువంటి ఛాందసవాద రాచరిక ప్రభువులైన ఇస్లామిక్ ప్రభువులతో గల్ఫ్ నేతలతో ఏంటి సంబంధాలు? అన్నీ కూడా నేషనల్ ఇంట్రెస్ట్. సో అల్టిమేట్గా మన నేషనల్ ఇంట్రెస్ట్ ప్రివేల్ అవుతాయి. మన ఇష్టం, మన దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే మనం చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్ వ్యతిరేకంగా తాలిబాన్ మనకు కలిసి వస్తుంది అనుకుందాం. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనం దాన్ని ఎందుకు అభ్యంతరం చెప్తాం? మనం ఇటువైపు నుంచి కొడుతున్నా వాడు అటువైపు నుంచి కొడతాడో కొట్టని అంటాం. సో అందువల్ల ఇది మీరు గమనించండి, ఈ మొత్తం కాంట్రవర్సీలో పాకిస్తాన్కు క్లియర్గా సానుకూలంగా ఉన్న ఏకైక దేశం చైనా అని అందరూ చెప్తున్నారు. కానీ చైనాకు వ్యతిరేకంగా మన నాయకులు ఒక్కరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? చైనా ఎందుకు పాకిస్తాన్ సమర్థించిన ఎవరైనా అడిగారా? బీజేపీలో చోటా నాయకుడు కూడా అడిగిన, పార్లమెంట్ మెంబర్ కూడా అడగలేదు. మీరు గమనించండి, అంతకుముందు బీజేపీ వాళ్ళు యాంటీ చైనా బాయ్కాట్ చైనా సంగతి చూస్తామని ఎన్ని చెప్పారు? చైనా తిట్టారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? పైనుంచి ఇన్స్ట్రక్షన్ నుండి ఉంటాయి ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదు, ఇప్పుడు మనకు 2 ఫ్రంట్ వారద్దు, ఇప్పుడు మనం పాకిస్తాన్ సంగతి తేల్చాలి, చైనా కాదు మనకి ఇప్పుడు పని. అందుకే మీరు గమనించండి, చైనాతో నార్మలైజేషన్ జరిగింది గాల్వాన్లో తర్వాత. మీకు ఆ మధ్య చర్చలు జరిగి వెనక్కు కూడా పోయాయి. అందువల్ల అల్టిమేట్గా నేషనల్ ఇంట్రెస్ట్లను బట్టి ఫారిన్ పాలసీ డిసైడ్ అవుతుంది.
ఈ బలూచిస్తాన్కి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చా సార్? దశాబ్దాలుగా వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. అవును. బెలూచిస్తాన్ పాకిస్తాన్లో ల్యాండ్లో 44%. పాకిస్తాన్కి అర్థం కావాల్సింది ఏంటంటే పాపులేషన్లో ఎంత ఉంది? 40 పాపులేషన్ వెరిఫై చేయాలి కానీ జాగ్రఫికల్ టెరిటరీలో 40% అదే ఉంది. వాళ్ళు ఆల్రెడీ బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ కోల్పోయారు. బెంగాలీ జాతీయవాదాన్ని ఆధారంగా బంగ్లా ముక్తి వాహిని నాయకత్వంలో పెద్ద పోరాటం జరిపి వాళ్ళ లక్షలాది మందిని ఊచకోత కోసిన బంగ్లాదేశ్ ఏర్పాటును పాక్ అడ్డుకోలేకపోయింది. ఆల్రెడీ మీకు బెలూచిస్తాన్ వాళ్ళు తిరగబడుతున్నారు. వాళ్ళు రేపో మాపో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న ఆశ్చర్యం లేదు. ఎందుకు పాకిస్తాన్ వాళ్ళ పట్ల అంత అంటే వాళ్ళు అంటే పాకిస్తాన్ లేదంటే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? అంటే పాకిస్తాన్లో ఒక రకమైన ఎథనిక్ డామినేషన్, పంజాబీ డామినేషన్ ఉంటుంది. పాక్ ఆర్మీ, పాక్ మిలిటరీ అంతా పంజాబ్ సిందే, ఇంకెవరు లేరు. మిగతా ప్రావిన్సెస్కి అంత గుర్తింపు లేదు. తర్వాత పాకిస్తాన్, బెలూచిస్తాన్ మేము పాకిస్తాన్ వాళ్ళమే కాదు, మా జాతి వారు అని అంటారు. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ ఒకవైపు మేము ముస్లిం కంట్రీ, హిందూ ముస్లిం అని చెప్పిన అసీం మునీర్ తన తోటి ముస్లింలనే గౌరవించారు. మీరు అహ్మదీయాలను ముస్లింలే కారంటారు, షియా మైనారిటీని లెక్క చేయరు. షియా మైనారిటీ పాకిస్తాన్లో 15% ఉంటారు. పాకిస్తాన్ జనాభాలో 85% సున్నీస్ అయితే 15% షియాస్. సో ఆ షియాల పైన దాడులు జరుగుతూ ఉంటాయి పాకిస్తాన్లో. అందువల్ల పాకిస్తాన్లో ఉండేటువంటి హైలీ సెక్టేరియన్ ఎథనిక్ ఐడెంటిటీ పాలిటిక్స్ వల్ల అందరూ బెలూచిస్తాన్ వాళ్ళు దూరం అవుతున్నారు, ఖైబర్ పఖ్తూన్ వాళ్ళు దూరం అవుతున్నారు. పంజాబ్కు సింధుకు మధ్య ఘర్షణ జరుగుతోంది. బెంగాలీ భాష మాట్లాడేవారు ఈస్ట్ పాకిస్తాన్లో తిరగబడి మేము సొంత దేశమే అన్నారు. ఇప్పుడు అఫ్కోర్స్ ఎక్కడైనా బంగ్లాదేశ్లో కూడా ఆ రోజు కూడా 30% పాకిస్తాన్తో ఉండాలన్నారు. అంటే ఇస్లామిక్ మతోన్మాదం అనే దాన్ని ఐడెంటిటీగా కలిపి దేశాన్ని ఏకం చేయాలి అనేది రాంగ్. పాకిస్తాన్ అస్తిత్వము ఉనికి రాంగ్ బేసిస్. ఏంటి వాళ్ళ బేసిస్? మేము ముస్లింలము, హిందువులు వేరు, ముస్లింలు వేరు. ఇది కదా అసీం మునీర్ చెప్పింది. అందువల్ల మేము వేరు వేరు కనుక వేరు వేరు దేశాలు అంటున్నాడు. సో అసీం మునీర్ చెప్పాల్సింది మరి ముస్లింలు అందరూ ఒకే దేశం అయితే ఇన్ని దేశాలు ఎందుకున్నాయి ఇస్లామిక్ కంట్రీస్? ముస్లింలు అందరూ ఒకే దేశం అయితే బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? ముస్లింలు ఒకే దేశం అయితే బెలూచిస్తాన్లో ఎందుకు తిరుగుబాటు ఉంది? ముస్లింలు ఒకటే అయితే ఇరాన్, ఇరాక్లు ఎందుకు 10 ఏళ్ళు కొట్లాడుకుని యుద్ధం చేశారు? ముస్లింలందరూ ఒకే దేశం అయితే యమన్ తిరుగుబాటులోని హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా పైన ఎందుకు దాడి చేస్తున్నారు? ముస్లింలందరూ ఒకే దేశం అయితే సౌదీకి, ఇరాన్కు ఘర్షణ ఎందుకు? దీనికి ఆన్సర్లు ఉండాలి కదా. సో అందువల్ల మీకు ఫండమెంటల్గా వాళ్ళ బేసిసే తప్పు. మనకు అర్థం కావాల్సింది పాకిస్తాన్ ఎవరి నుంచి స్వాతంత్రం పొందింది? హిందువుల నుంచి స్వాతంత్రం పొందిందా? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందింది. పాకిస్తాన్లో ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఇండియాలో కూడా ఎంతమంది ముస్లింలు ఉన్నారు. మరి ముస్లిం ఐడెంటిటీ ఆధారంగా తమ నేషన్హుడ్ డిఫైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ సమస్య వస్తుంది. సో అందులో మళ్ళీ పంజాబీ డామినేషన్, మళ్ళీ ఎథ్నిసిటీ, సో రకరకాలు మళ్ళీ పఠాలను గౌరవించరు, అహ్మదీలను గౌరవించరు, మహదీలను గౌరవించరు, షియాలను గౌరవించరు, బెలూచులను గౌరవించరు. సో ఇన్ని రకాల ఎథనిక్ డివైడ్ వల్ల పాకిస్తాన్ అలా తయారైంది. ఒక మోడర్న్ కంట్రీ, మోడర్న్ ఆధునిక దేశం అనేది ఎలా రియాక్ట్ కావాలి? ఒక నేషన్ ఇవాళ అమెరికా ఉంది. అమెరికా ఏంటి? అమెరికాలో క్రిస్టియన్ ఉంటాడు, హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, సిక్ ఉంటాడు, అసలు ఏ మతం నమ్మనోడు కూడా ఉంటాడు అమెరికాలో. మరి ఇవాళ అమెరికా, బ్రిటన్ ఒక నేషన్, ఆడ ప్రాక్టీసింగ్ హిందూ అయిన రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రాక్టీసింగ్ హిందూ. 99% క్రిస్టియన్ పాపులేషన్. అసలు హిందువులు నెగ్లిజిబుల్ బ్రిటన్ జనాభాలో. బ్రిటిష్ రాజు చర్చ్ కూడా నాయకత్వం వహిస్తాడు. సెక్యులర్ కంట్రీ అయినా బ్రిటిష్ రాజు ఇది ఆల్సో హెడ్ ఆఫ్ ద చర్చ్. అలాంటి దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఇది ఓపెన్ హిందూ కదా, డిక్లేర్డ్ హిందూ. ఆయన ప్రైమ్ మినిస్టర్గా గృహప్రవేశం చేస్తే మళ్ళీ మన ఇళ్లలో చేసుకుంటాం చూడండి, ఆవును తీసుకెళ్తాం, ఆయన ఆవును కూడా తీసుకెళ్ళాడు ఇంటికి. అలాంటి మొత్తం మనము గృహప్రవేశం మన దగ్గర హిందువులు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకున్నాడు రిషి సునక్. అయినా కూడా రామాయణ ఉత్సవాలు జరిగితే పోయి పాల్గొంటాడు. అయినా కూడా మరి బ్రిటన్లో అతను 90% క్రిస్టియన్స్ ఒప్పుకున్నారు కదా. అది మోడర్న్ కంట్రీ రిఫర్ అయ్యేది. మోడర్న్ కంట్రీ రిఫర్ అయ్యేది ఉండేటువంటి విధానమే వేరు. వీరికి అర్థమవుతలేదు. ఇప్పుడు మీకు అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఎవరు నాయకత్వం? తులసి గవాడ్. ఆమె ఎవరు? ఇది ఓపెన్లీ డిక్లేర్డ్ హిందూ. మరి ఒక క్రిస్టియన్ మెజారిటీ నేషన్లో ఆ దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు నాయకత్వం వహిస్తే హిందూ.
అంటే దట్ ఈస్ హౌ ద మోడర్న్ నేషన్స్ ఆర్ క్రియేటెడ్. మోడర్న్ నేషన్స్ అనేది ఒక మతం, ఒక కులం, ఒక జాతి, ఒక భాష ఇలాంటి కాదు. మోడర్న్ నేషన్స్ ఒక ప్లూరలిస్టిక్ సిటిజన్షిప్ ఆధారంగా ఉంటాయి. పాకిస్తాన్ ఇది ఎన్ ఇన్ఫాంటల్ డిజార్డర్, ఇది ఫెయిల్డ్ నేషన్. అదొక విఫలమైన దేశం. అది దేశం అనే దానికి ఉనికి ఆధునిక భావాలు కాదు, మధ్యయుగాల భావాల ఆధారంగా, కాలం చెల్లిన సిద్ధాంతాల ఆధారంగా ఆ దేశం ఏర్పడింది. ఆ దేశం ఉనికి అస్తిత్వం అది. అందువల్ల నువ్వు ఎన్ని చెప్పినా ఆ దేశం అలాగే రావణ కాష్టంలాగా ఉంటుంది. నువ్వు ఆపలేవు దాన్ని.